45 ఏళ్లుగా నన్ను గౌరవించారు. నేను కూడా నా శక్తి ఎంత ఉంటే అంత ఉపయోగించి పనిచేశా. ఒక తృప్తి నాకుంది. కానీ ఈరోజు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. దుర్మార్గుల చేతిలో ఈ రాష్ట్రం బలైపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ 10 కోట్ల జనాభా తెలుగు జాతి ఉంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. వారి భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా. నన్ను ఆశీర్వదించండి, మాతో నడవండి, ముందుకు నడిపించండి. మీరు ఒక అడుగు వేయండి, మేము 100 అడుగులు నడిచే విధానాన్ని మేము నేర్పిస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి పిలిపిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. నేను 2వ రోజు ఈ కార్యక్రమం రా కదిలిరా, ఇంకొక 20 కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 20 కార్యక్రమాల లోపల ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలని, ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఏదైతే ఆ అబ్బాయిని చూశారు మధ్యాహ్నం భోజనం లేకుండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని తండ్రి భుజం మీద ఎక్కి ఆ పిల్లలు మేము సైతం రా కదిలిరా అంటున్నారు. ఆ సీన్ నాకు కనపడాల, ప్రతి ఒక్క ఇంట్లో కనపడాలా. ఎవరైనా తెలుసో తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జాతికి ద్రోహం చేసినట్టు అవుతుంది, ఈ రాష్ట్రానికి నష్టం చేసినట్టు అవుతుంది, మనం ఎక్కున్న చెట్టు మనమే నరుక్కున్నట్టు అవుతుంది. దయచేసి ఆలోచించమని కోరుకుంటూ ఇప్పుడు గట్టిగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పడం లేదు. కానీ గట్టిగా సైకో పోవాలంటే మీరు కూడా సైకో పోవాలని చెప్పి గట్టిగా చెప్పాలి. సైకో పోవాలి, సైకో పోవాలి, రాష్ట్రం బాగుపడాలి. సైకో పోవాలి, సైకో పోవాలి. అదే మరి తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. ఓకే బ్రదర్. ఎన్టీఆర్ అంటే అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. శభాష్.